ప్రాబ్లమ్స్ బేస్డ్ అంటే క్వశ్చన్ నెంబర్ థర్డ్ రౌండ్లో ఫిఫ్త్ సిక్స్త్ థర్డ్ రౌండ్లో ఫిఫ్త్ సిక్స్త్ మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా అవే థర్డ్ రౌండ్లో ర్యాంక్ స్టార్ట్ చేస్తారా రైట్ ఒక వర్డ్ ఇచ్చాడు సార్ ఒక వర్డ్ ఏది ఇచ్చాడంటే MASTER ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇవి 6 లెటర్స్ ఉన్నాయి 6 లెటర్స్ 1 2 3 4 5 6 మనం ఎన్ని 6 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయొచ్చు అంటే 6 ఫ్యాక్టర్ 66 అంటే 6 ఫ్యాక్టర్ వర్డ్స్ ఫామ్ అవుతాయి 6 ఫ్యాక్టర్ అంటే 720 వర్డ్స్ ఫామ్ అవుతాయి వాటి మీనింగ్తో సంబంధం లేదు మనకి అంటే ఇక వీటి ఆర్డర్ మార్చేస్తే మనకి ఎన్ని వర్డ్స్ ఫామ్ అవుతాయంటే 720 వర్డ్స్ ఫామ్ అవుతాయి అవన్నీ డిక్షనరీ ఆర్డర్ అంటే ఏంటి ఏతో స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లెటర్స్ తర్వాత ఇందులో ఇందులో లెటర్స్ ముందు ఆల్ఫాబెటిక్ లెటర్ వస్తే ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది తర్వాత ఈ వస్తుంది ఈ తర్వాత ఎం వస్తుంది తర్వాత PQRST RS ఇది ఆర్డర్ ఇది డిక్షనరీ ఆర్డర్ వస్తే ఫస్ట్ వర్డ్ ఇది వస్తుంది సార్ దీని మీనింగ్తో సంబంధం లేదు ఇలా మనం 720 వర్డ్స్ రాస్తే 6p6 వర్డ్స్ ఫామ్ అవుతాయి మనకు ఈ 6p6లో లాస్ట్ వర్డ్ ఏమొస్తుందంటే ఇట్లించట్టు TSRMEA ఇది వస్తుంది మధ్యలో ఎక్కడో మాస్టర్ MASTER వస్తుంది సార్ మన డిక్షనరీ ఆర్డర్లో ఈ వర్డ్స్ అన్నీ చెక్ చేసుకుంటూ పోతే ఇవే లెటర్స్ ఫామ్ అయ్యే వర్డ్స్ డిక్షనరీ ఆర్డర్లో రాసుకుంటే మధ్యలో ఎక్కడ వస్తుంది వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ద మాస్టర్ అది క్వశ్చన్ అదే ర్యాంక్ ఇంకోటి మాస్టర్ ఇంకోటి ఏదో అడిగాడు ఏమడిగాడు చూడండి టెక్స్ట్ బుక్లో మాస్టర్ ఒకటి అలాగే రీమాస్టర్ ఉంటుంది REMAST ఇదే పొజిషన్లో ఉంది ద పొజిషన్ ఆఫ్ ద వర్డ్ రీమాస్టర్ ద పొజిషన్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్ వీటినే ర్యాంక్ అంటారు సో ర్యాంక్ ఫైండ్ అవుట్ చెప్పి క్వశ్చన్ అడిగాడు సార్ చూద్దాం ప్రాబ్లం గివెన్ వర్డ్ మాస్టర్ MASTER రైట్ లెటర్స్ ఇన్ ఆర్డర్ అంటే దట్ ఈస్ ఫస్ట్ లెటర్ ఏ ఆర్డర్ అంటే ఏ తర్వాత ఈ తర్వాత M తర్వాత RS 6 letters okay so we can form 6 letter words are 6 factorial words 6 factorial among which the position of first bit remaster kada position of word REMAST okay so to that first we begin words to start to that first we begin with first we start the letters of the word first we start all the words begin with A begin with A అంటే ఎన్విఎస్లో 1 2 3 4 5
in 5 factorial ways. ఎందుకని ఈ 5 బ్లాంక్స్ ఫిల్ చేయాలి. ఏ ఫస్ట్ ప్లేస్ ఫిక్స్ చేసేసాను, రిమైనింగ్ 5 factorial ways వస్తాయి. ఈ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్లో మనకి మాస్టర్ రీమాస్టర్ అనేది రాదు. సో ఏతో రాదు. ఏ ఎక్కడ వస్తుందంటే ఆర్తో స్టార్ట్ అయితే అప్పుడు వస్తుంది. రీమాస్టర్ అనే వర్డ్ ఆర్తో స్టార్ట్ అయితే వస్తుంది. సో సిమిలర్లీ number of words begin with next ఏంటంటే begin with e are 1 2 3 4 5 in 5 factorial. అలాగే number of words begin with a e అయిన తర్వాత m 1 2 3 4 1 2 3 4 in 5 factorials. ఇప్పుడు బిగిన్ విత్ ఆర్ అంటే రీమాస్ వెళ్ళిపోతుంది. అందుకని ఆర్ స్టార్ట్ చేసుకుని మళ్ళీ సెకండ్ లెటర్ ఫిల్ చేయాలి. నౌ నెక్స్ట్ we begin with two letters R A 1 2 3 4 then ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి 2 letters రాసేసాం. ఇంకా రిమైనింగ్ బ్లాంక్స్ అని ఉంటాయి 4 ఇన్వర్స్లో రాయొచ్చు 4 factorial ways. ఓకే. అలాగే number of words begin with RE తో స్టార్ట్ అయితే రీమాస్ వచ్చేస్తుంది. సో మళ్ళీ గో ఫర్ బ్యాక్ RE 1 2 3 లెటర్స్ ఫిల్ చేస్తాం సార్. అంటే ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి 3 బ్లాంక్స్ ఇన్ 3 factorial ways. number of words begin with R E ఏ అయిపోయిన తర్వాత R అయిపోయింది, E అయిపోయింది, ఏ తోటి వర్డ్స్ 3 factorial వచ్చినాయి. REM నెక్స్ట్ REM. ఈ REM తో స్టార్ట్ అయితే రీమాస్ అనే వర్డ్ వచ్చేస్తుంది. అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ బ్యాక్ REMAST. సో REMAST వర్డే కావాలి, 1 ఓన్లీ, ఒకటే వర్డ్. సో therefore total number of the rank of remasked first ఎంత ఉందండి 5 factorial plus 5 factorial plus 5 factorial plus 4 factorial plus 3 factorial plus 1 అంటే 120 24 6 360 ఇది 29 360 29 360 ఇది 29 30 31 360 31 391. ఒక్కసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చూడండి. వర్డ్ మాస్టర్ అని ఇచ్చాడు. వాటిని నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుని ఆ ఆర్డర్ నుంచి నాకు 6 factorial వర్డ్స్ ఫామ్ అవుతాయి. నాకు ఈ 6 factorial వర్డ్స్ నాకు కావాల్సింది. ఇందులో వర్డ్ రీమాస్ట్ అనే వర్డ్ ఎన్నో పొజిషన్లో ఉంటుందో కావాలి. సో అమాంగ్ వర్డ్స్ ద పొజిషన్ ఆఫ్ ద వర్డ్ రీమాస్ట్ కావాలి. టు దాట్ ఫస్ట్ వి ఆల్ ద వర్డ్స్ బిగిన్ విత్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్నో రాశాను. ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ నాకు 5 factorial ఉంటాయి. ఆ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్లో రీమాస్ట్ రాదు. ఎందుకంటే రీమాస్ట్ అనే వర్డ్ దేంతో స్టార్ట్ అవుతుంది, ఆర్తో స్టార్ట్ అవుతుంది. సో ఏతో బిగిన్ అయ్యే వర్డ్స్ ఏవిట్లో రీమాస్ట్ రాదు. ఆల్ఫాబెటిక్ డిక్షనరీ ఆర్డర్లో ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్లో రాదు. ఏ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్లో ఏ వర్డ్ ఉంటుంది, ఈ. సో ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్ నెక్స్ట్ తీసుకున్నాను. అవి కూడా 5 factorial ఉంటాయి. సో ఈతో స్టార్ట్ అయినా రీమాస్ట్ రాదు. నెక్స్ట్ ఎంతో స్టార్ట్ చేస్తాను. ఎంతో స్టార్ట్ చేసే వర్డ్స్ 5 factorial ఉంటాయి. అందులో కూడా రీమాస్ట్ రాదు. ఆర్తో స్టార్ట్ చేస్తే 5 factorial వర్డ్స్ వస్తాయి కానీ బట్ రీమాస్ట్ మధ్యలో ఎక్కడ ఉంటుంది. అందుకని నేను సెకండ్ లెటర్ కూడా కావాలి. అందుకనే ఏం రాశాను, నెక్స్ట్ బై బిగిన్ విత్ 2 letters. 2 letters అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆర్ రాసిన తర్వాత నెక్స్ట్ డిజిట్ మళ్ళీ ఏకి వెళ్ళిపోవాలి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో బిగిన్ విత్ RA అంటే 2 letters ఫిక్స్ చేసేసాను. రిమైనింగ్ 4 letters 4 factorial waysలో రాస్తాను.
అలా నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఆర్ఈఏ ఆర్ఈఎంఏఎస్ నెక్స్ట్. సో ఈ వర్డ్స్ ఈ నెంబర్ వర్డ్ అంతా టోటల్ ప్రాసెస్. దిస్ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్. ఇది ఒకటేనా అడిగాడు, మాస్టర్ కూడా అడిగాడా? మాస్టర్ కూడా అడిగాడు. మాస్టర్ దీనికి ఏం చేస్తారు సార్? నెంబర్ ఆఫ్, ఇది సెకండ్ బిట్ అందులోనే, నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ equal to 5 factors. ఇది ఫస్ట్ వర్డ్ అది. నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఏ తర్వాత ఈ కదా, బిగిన్ విత్ ఈ, ఇది 5 ఫ్యాక్టర్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎం అంటే వచ్చేసి కాబట్టి నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎం తర్వాత మళ్ళీ ఏ అయిపోతుంది. ఎంఏ రాసిన మాస్టర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎంఏఈ తోటి బిగిన్ చేస్తే 3 లెటర్స్ ఫిక్స్ చేస్తాను. సో రిమైనింగ్ 3 లెటర్స్ ఇన్ 3 ఫ్యాక్టర్ ప్లస్. నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎంఏఆర్, అది కూడా 3 ఫ్యాక్టర్ ప్లస్. నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎంఏఆర్ తర్వాత విక్ఆర్ఎస్. ఇందులో మాస్టర్ వచ్చేస్తుంది, అందులో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఎంఏఎస్ఈ 2 ఫ్యాక్టర్. నెంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఎంఏఎస్ఈ అయిపోయిన తర్వాత ఎంఏఎస్ఆర్ 2 ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎంఏఎస్, ఆ తర్వాత మాస్టర్ ఇందులో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ నెక్స్ట్ లెటర్ అంటే ఈ, ఆ నెక్స్ట్ లెటర్ వర్డ్. సో ఇవన్నీ యాడ్ చేస్తే మాస్టర్ నోట్ చేసేది ఫస్ట్. వీడియోలో కదా రైట్ నోట్ చేసి ఫోటో పెడతాను. ఈ వీడియో మీరు కూడా చూడలేదు కాబట్టి నోట్స్ వస్తాయి. So rank of master, therefore rank of master equal to 5 factorial plus 12 factorial plus 3 factorial plus 3 factorial plus 2 factorial plus 2 factorial plus 1. Then 120 plus 6 plus 6 plus 2 plus 2 plus 1. 240, 12, 5, 12 plus 5, 17, 5 into 5, 17, 5 into 12, 17, this is 240, 257, from calculation, right. Next, ఇలాంటిది ఎక్కువ ప్రాబ్లం అడిగాడు సార్. ఈసారి ఏమడిగాడంటే the letters of the word bring in all possible ways of all the words that form the next. If the letters of the word bring are permitted in all possible ways and the words are formed arranged in a dictionary order, then what is the 59th word? So bring అనే వర్డ్స్ తోటి మనం bring అంటే 5 లెటర్స్ ఉన్నాయి, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 వర్డ్స్ వస్తాయి. 120 వర్డ్స్ లో 59th పొజిషన్ లో ఉన్న వర్డ్ ఏంటి అడుగుతున్నాడు. వెరైటీగా ఉంది. ఇంతకుముందు వర్డ్ ఇచ్చి దాని ర్యాంక్ అడిగితే ఇప్పుడు ర్యాంక్ ఇచ్చి వర్డ్ అడుగుతున్నాడు సార్. ప్రాబ్లం చూసారా జాగ్రత్తగా? అంటే ఇప్పుడు ఈ 120 మనకి 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 వర్డ్స్ లో 257th పొజిషన్ లో ఉన్న వర్డ్ ఏంటి? మాస్టర్. 391 పొజిషన్ లో ఉన్న వర్డ్ ఏంటి? రీమాస్ట్. ఇప్పుడు బ్రింగ్ అనే వర్డ్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వర్డ్స్ రాస్తే 59th పొజిషన్ లో ఏ వర్డ్ ఉందో వర్డ్ అడుగుతున్నాడు. అంటే ర్యాంక్ ఇచ్చి వర్డ్ అడుగుతున్నాడు. ఇందాక వర్డ్ ఇచ్చి ర్యాంక్ అడిగాడు, ఇప్పుడు ర్యాంక్ ఇచ్చి వర్డ్ అడుగుతున్నాడు. రివర్స్ అడుగుతున్నాడు. చదువు. నెక్స్ట్ క్వశ్చన్ 6th. గివెన్ వర్డ్ అంటే బ్రింగ్, BRING. సో రైట్ ఇన్ ఆర్డర్. ఏంటి ఆర్డర్? ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది? బిఏ వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది?
జీ వస్తుంది, తర్వాత ఐ వస్తుంది, సిహెచ్ఐ జేకేఎల్ ఎన్ వస్తుంది, తర్వాత ఆర్ వస్తుంది. ఇదే లెటర్స్. Number of words formed with these letters equal to 5 factor అంటే 120. Condition ఏమిటి? What is 59th word? 59th word ఏంటంటే మనకు 120 words వస్తే 59th word అండి. So now find number of words begin with B. B తోటి వచ్చేస్తాను నేను, అందుకనే నేను బిగిన్ విత్ బి స్టార్ట్ చేస్తే వస్తాయి 1 2 3 4 5 4 ఫ్యాక్టర్ అంటే దాన్ని 24 లెటర్స్ వస్తాయి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ జీ, అది కూడా 4 ఫ్యాక్టర్ 24. మొత్తం ఎన్ని ఇక్కడికి 48 లెటర్స్ అయిపోయింది. మనకు 59th వర్డ్ కావాలి. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఐ తీసుకుంటే ఇంకో 24 వచ్చేస్తాయి. జాగ్రత్త చూడండి. బిగిన్ విత్ బి అయితే మనకి 24 వర్డ్స్ వస్తాయి. జీతో స్టార్ట్ అయ్యే లెటర్స్ 24 ఉంటున్నాయి. ఐతో స్టార్ట్ అయ్యే లెటర్స్ ఇంకో 24 వస్తాయి. అప్పుడు మనకి 48 + 24 అంటే మధ్యలో 59 దాటిపోతుంది. అంటే మన రిక్వైర్డ్ వర్డ్ ఐతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. Number of words begin with IB. Inverse 3 factor plus. అంటే అక్కడికి ఎన్నంటే 48 + 3 factor అంటే 6 సారీ 48 + 3 అంటే 6 అంటే 48 + 6 51 54 వర్డ్స్ అయిపోయింది. మనకి ఇంకా 5 వర్డ్స్ నెక్స్ట్ వచ్చే 5 లెటర్స్లో కావాలి. 5 వర్డ్స్. నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ ఐ 6 తీసుకుంటే 60 అయిపోతుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఐజీబీతో స్టార్ట్ అయితే రిమైనింగ్ 2 blanks can be filled in 2 factor ways. అంటే 54 + 2 56. Number of words begin with IG. B అయిపోయిన తర్వాత IGN 2 factor ways. 56 + 2 58. 58. నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుంది సార్? నెక్స్ట్ వర్డ్ is 59th word. That is IGN తర్వాత నెక్స్ట్ ఏ లెటర్ తీసుకోవచ్చు? B. IGN B తర్వాత R. The next word is 59th word, that is IGN. IGN తో స్టార్ట్ అయిపోయింది కదా, వెరీ సారీ. IGN తో వచ్చేసినాయి 2 లెటర్స్. ఇవి కదా మనకు కావాల్సింది. నెక్స్ట్ వర్డ్ ఏంటో ఎన్ తర్వాత వచ్చేది ఏంటి? IGR. B తోటి చేసేసాం, IGN తోటి చేసేసాం. నెక్స్ట్ IGR తో IGR B N IGB తోటి వర్డ్స్ రాసేసాం సార్. చూడండి అక్కడ IGN తో రాసేసాం. నెక్స్ట్ IGR తో రాయాలి. IGR తోటి మనకి నెక్స్ట్ వర్డే కావాలి, ఎందుకంటే ఆల్రెడీ 58 అయిపోయింది. మనకి 59th వర్డ్ కావాలి కాబట్టి IGR
ఆర్డర్ ప్రకారం ఐజీఆర్ రాసాక ఇంకేం మిగిలితే ఆర్డర్ ప్రకారం బిఎన్ ఆ బిఎన్ రాసేసాం. ఓకే, సో దిస్ ఇస్ ద ఫైండింగ్ ర్యాంక్. ఆ 59th వర్డ్ ఇస్ ఐజీఆర్ బిఎన్. దాని మీనింగ్ అంటే వర్డ్ మీనింగ్ అంటే అక్కడ మనకి ఆ 5 ఫ్యాక్టర్ వర్డ్స్లో 59th ప్లేస్లో ఉండే వర్డ్ ఏంటి అడుగుతున్నాడు సార్. దట్ ఈస్ ది వర్డ్. సో ఎక్సర్సైజ్ 5A కంప్లీటెడ్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం ఈ మోడల్ ఒకటి ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి. ఎక్సర్సైజ్ 5Aకి బిఫోర్ ఎగ్జాంపుల్స్ కాల్ చేయండి ప్రాక్టీస్. ఓకే, అవును డౌట్స్ ఉంటే నేను డిస్కస్ చేద్దాం. ఎక్సర్సైజ్ 5Bకి వెళ్ళే ముందు 5Bకి బిఫోర్ ఉండే ఇంట్రడక్షన్ చెప్పేస్తాను ఇప్పుడు క్లాస్లో. ఎనీ డౌట్ ఇన్ ద ఫైండింగ్ ర్యాంక్ రేపు క్లాస్లో నాకు నేను టైం ఇస్తాను. ఆ టైంలో మీరు డిస్కస్ చేయొచ్చు. రేపు మార్నింగ్ 11 AM to 10:30 AM to 11:30 AM. మార్నింగ్ 10:30 AM to 11:30 AMలో ఇవాళ క్లాస్లో డౌట్స్ అని ఉంటే రేపు అడగచ్చు. క్లియర్గా 10:30 AM to 11:30 AMలో డౌట్స్ అడగచ్చు. రైట్ నా ఓకే, నేను అయిపోలా క్లాస్ అయిపోలా. నెక్స్ట్ క్లాస్కి ఇంట్రడక్షన్ చెప్పేస్తాను. వీడియో అందుకే ఒకటే మోడల్ చెప్తాను. ఇంట్రడక్షన్ చెప్తాను. ఎక్సర్సైజ్ 5B చేయడానికి ఇంట్రడక్షన్ చెప్తాను. ఎక్సర్సైజ్ 5Aకి 5Bకి తేడా ఏంటంటే ఎక్సర్సైజ్ 5Aలో మనం అన్ని వర్డ్స్ ఏ వర్డ్ ఫామ్ చేసినా రిపిటేషన్ తీసుకోవాలా. అంటే ఇప్పుడు నేను ఒక వర్డ్ ఫిల్ చేయాలి సార్. ఫిల్ చేయాలంటే ఏం చేస్తున్నాను, నేను నా దగ్గర n లెటర్స్ ఉన్నాయి. 6 లెటర్ వర్డ్స్ పంపించాలంటే ఏం చేస్తాను, ఫస్ట్ వర్డ్ ఫిల్ చేయడానికి ఎనీ వన్ ఆఫ్ n తీసుకుంటాను. సెకండ్ వర్డ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాను సార్, ఒకటి ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి తీసుకోవట్లేదు, రిమైనింగ్ n-1 తీసుకుంటున్నాను. ఎందుకని రిపిటేషన్ ఒకసారి వచ్చిన లెటర్ని మళ్ళీ తీసుకోవట్లేదు, నాన్ రిపీటెడ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5Bలో ఏంటంటే when repetition is allowed, అంటే ఒక నెంబర్ మళ్ళీ రావచ్చు. అంటే ఎగ్జాంపుల్ నాకు ఇలా A1 A2 అండ్ సో ఆన్ AN ఉన్నాయి సార్. 6 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయాలి. ఫస్ట్ లెటర్ ఫిల్ చేయడానికి ఫస్ట్ ప్లేస్లో n ఛాన్సెస్ ఆర్ దట్ ఎనీ వన్ ఆఫ్ n కెన్ బి ఫిల్డ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అయిపోయింది. మన సెకండ్ లెటర్ ఫిల్ చేయాలంటే ఏం చేసేవాళ్ళం, ఏ లెటర్ ఫిల్ చేసామో దాన్ని ఇగ్నోర్ చేసి రిమైనింగ్ n-1 ఛాన్సెస్ చూసేవాళ్ళం. ఇప్పుడు n రాసిన n కూడా మళ్ళీ వాడచ్చు ఇక్కడ, రిపిటేషన్ అలౌడ్ కాబట్టి. సో సెకండ్ ప్లేస్ ఫిల్ చేయడానికి కూడా మళ్ళీ అగైన్ n మోర్ ఛాన్సెస్ ఆడతాయి. జాగ్రత్తగా పాయింట్, ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేయడానికి ఎనీ వన్ ఆఫ్ n రాసేవాళ్ళము. ఆ రాసిన నెంబర్ వదిలే నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఫిల్ చేసేవాళ్ళం. ఎందుకని ఆల్రెడీ రిపిటేషన్ ఇస్ నాట్ అలౌడ్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే రిపిటేషన్ ఇస్ అలౌడ్ కాబట్టి సెకండ్ ప్లేస్ చేయడానికి కూడా ఎనీ వన్ ఆఫ్ ద n రాయొచ్చు. అలాగే థర్డ్ ప్లేస్కి n, అలా ఫోర్త్ ప్లేస్కి n, అలా ఎన్ని ఉన్నాయంటే 6 n ఉంటాయి అన్నమాట. సో n ఇంటూ అండ్ సో ఆన్ n, ఎన్నివి 6 కాబట్టి n⁴. అక్కడైతే మనం NPR రాసేవాళ్ళం, రిపిటేషన్ నాట్ అలౌడ్ చేసి, రిపిటేషన్ అలౌడ్ అయితే n⁴ వస్తుంది. ఓకే, సో పాయింట్ రాదు. Number of permutations with repetition. Subheading. Permutations with repetitions. Number of permutations. By taking r things at a time, with repetition allowed equal to n power r equal to n power r. That is let a1 comma a2 comma and so on an be n different things. Now
them by taking all things in a row. 1, 2, 3, 4. To fill first class కనపడదు. వీడియో బ్లాక్ వస్తుందా?